అర్బన్ మిషన్ కాకతీయ విషయంలో హైదరాబాద్ అదే రకంగా హెచ్ఎండిఏ పరిధిలోని మరి లేక్స్ ఏవైతే ఉన్నాయో అధ్యక్ష, తొందరలోనే గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు, నేను, మా అధికారులందరం కూడా కూర్చుని దానికి సంబంధించిన డబ్బులు మరి ఏ రకంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎంతవరకు ఇవ్వగలుగుతుంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఏం తీసుకుంటాము, తొందరలో నిర్ణయం తీసుకుంటాము. నేను గౌరవ సభ్యులందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష, 15 ఏళ్లుగా రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ విషయంలో ఎలాంటి రివిజన్ కూడా లేదు హైదరాబాద్ మహానగరంలో. ఇది నిజంగా మనం కూడా ఆలోచించాలి. 16-15 సంవత్సరాలు ఒక నగరంలో ప్రాపర్టీ ట్యాక్స్ రివిజన్ జరగకపోవడం కూడా మంచిది కాదు. ఎందుకంటే అల్టిమేట్లీ దిస్ విల్ లీడ్ టు ద కార్పొరేషన్ బ్లీడింగ్. రేపటి రోజున మనం ఏం చెప్పినా, ఎంత చెప్పినా, ఇంటర్నల్ ఎఫిషియన్సీ ఎంత పెంచినా ప్రాపర్టీ ట్యాక్స్ రివిజన్ జరిగే దిశగా మనం ప్రయత్నాలు చేయకపోతే మాత్రం అది అడ్మినిస్ట్రేషన్కి మంచిది కాదు. ఎక్కడైతే అండర్ అసెస్మెంట్ జరిగిందో అక్కడ డెఫినెట్గా ఫెయిర్ అసెస్మెంట్ జరగాలని ప్రభుత్వం కోరుకుంటుంది, జిహెచ్ఎంసీ కోరుకుంటుంది. దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. మున్సిపల్ వర్కర్స్ మీరు చెప్పడం కాదు, ముఖ్యమంత్రి గారే చెప్పారు తప్పకుండా జీతాలు పెంచుతామని చెప్పాం. గతంలో జీతాలు పెంచింది మేమే, మళ్ళీ పెంచేది కూడా మేమే. తప్పకుండా మీకు ఆ విషయంలో ఎలాంటి సందేహం వద్దు. మీకంటే ఎక్కువ ప్రేమ మాకుంది, తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడే కాదు, మొత్తం రాష్ట్రంలోని అన్ని మున్సిపల్లో ముఫసిల్ ఏరియాస్లో ఉన్న అన్ని స్కూల్స్ విషయంలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, వారు ఎంత డబ్బులు కడుతున్నారు, ఏ రకంగా వారిని ఏమైనా వారికి ఎలా సాయం చేయాలనే విషయంలో ఆల్రెడీ ఆ పనిలో ఉన్నాం. కాబట్టి మీకు ఆ విషయంలో కూడా అనుమానం వద్దని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదే రకంగా మీరు వాటర్ సప్లై గురించి కూడా చెప్పారు. వాటర్ సప్లై విషయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ టుడే హ్యాస్ 40% ఎన్ఆర్డబ్ల్యూ, నాన్ రెవెన్యూ వాటర్. అంటే 100 లీటర్లు సప్లై చేస్తూ ఉంటే హెచ్ఎండబ్ల్యూఎస్ 40 లీటర్లకు పైసలు రావడం లేదు. ఇది మరి భావ్యమా? మీరు కూడా ఆలోచించాలి. ఇప్పుడు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే 21 లక్షల కుటుంబాలు ఉన్నప్పటికీ మీటర్లు మాత్రం 8 లక్షలే ఉన్నాయి. సో మీటర్లు పెట్టడము, రెగ్యులేట్ చేయడము, ఫ్లో. ఇప్పుడు ఈరోజు వరల్డ్ వాటర్ డే, వీఆర్ టాకింగ్ ఆన్ వరల్డ్ వాటర్ డే. ద మంత్రా టుడే దట్ ఎవ్రీబడి టాక్స్ ఆఫ్ ఇస్ రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. మరి రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అనే క్రమంలో తప్పకుండా వాటర్ ఎక్కడైతే ఈరోజు 40% ఈరోజు నాన్ రెవెన్యూ వాటర్ ఉందో హైదరాబాద్లో, దాన్ని అరికట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.